అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది మీ అందరికీ తెలిసినటువంటి పోర్టలే ప్రింట్స్ పోర్టలు. అందరి దగ్గర ఉంది. ఏంటో రీచార్జెస్ ఎవరు యూజ్ చేయట్లే. రీసెంట్‌గానే లైవ్ చేసాము, పెట్టాము. డెమో చూపిద్దాం అని చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇది నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నటువంటి నెంబరు జియో నెంబరు. మీ అందరికీ తెలిసిన నెంబరే. సో, ఇప్పుడు ఇక్కడ జియో అని సెలెక్ట్ చేయండి. జస్ట్ టెస్టింగ్ కోసం మాత్రమే ఒక ₹10 చేస్తున్నాను. చూడండి. ఇది మొబైల్ అండ్ డీటీహెచ్ 2 కూడా ఉన్నాయి ఇందులోనే. కింద డీటీహెచ్ ఆపరేటర్స్, పైన మొబైల్ ఆపరేటర్స్. ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. చూడండి 20 సెకండ్స్ లోపే అయిపోతుంది. కౌంట్ చేసుకోండి ఎవరన్నా ఉంటే గనక కౌంటింగ్ కావాలన్నటువంటి వాళ్ళు. వీడియోని మళ్ళీ బ్యాక్ చేసుకొని ఒకసారి కౌంట్ చేసుకోండి. 20 సెకండ్స్‌లో మీకు రీచార్జ్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సక్సెస్ అయిన తర్వాత కింద మనకి ఆ సక్సెస్ దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ నెంబర్ కూడా రావడం జరిగింది. చూడండి ₹10 జియో. దీనికి సంబంధించిన ఆపరేటర్ ఐడి, ఏజెంట్ ఐడి ఇట్లా వచ్చింది. దీంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ కూడా ఏపీఐ దాంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ కూడా మీకు చూపిస్తుంది. ఆ దాంట్లో ఉన్న బ్యాలెన్స్. సో, ఇట్లా మీరు రీచార్జ్ అనేది కూడా చేసుకోవచ్చండి. ఓకే. నేను బ్యాక్ అంటున్నాను. నెక్స్ట్ ఉన్నటువంటి సర్వీసెస్ వన్ బై వన్ మీకు చూపిస్తాను. ఇది ఆధార్ సర్వీసెస్. ఆధార్‌కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్, ఈశ్రామ్ డీటెయిల్స్, ఎన్‌పీసీఐ స్టేటస్, తర్వాత మీకు అందరూ తెలిసింది ఆయుష్మాన్ భారత్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడం. ఆధార్ టు మాస్క్ పాను, పాన్ టు మాస్క్ ఆధారు, తర్వాత ఆధార్ పాన్ లింక్ స్టేటస్, ఆధార్ నెంబర్ వెరిఫై, ఎన్రోల్‌మెంట్ స్టేటస్ ఇవన్నీ కూడా ఆధార్ సర్వీసెస్‌లో వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాన్ సర్వీసెస్. పాన్‌లో ఫస్ట్ ఈ 2 కూడా మొబైల్ నంబరు, తర్వాత పర్సన్ పేరు, పాన్ కార్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇచ్చినటువంటి ఆ 2 ఉంటే గనక ఇన్‌స్టెంట్‌గా పాన్ నంబర్ ఫైండ్ చేసుకోవచ్చు. అవి ఈ 2 డిఫరెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్నటువంటి ఇది పాన్ ఫైండే. దీంట్లో ఏంటంటే మీరు గతంలో చేసినటువంటి పాన్ ఫైండ్ ఏదైనా ఉంటే అది మాత్రం ఫైండ్ అవుద్ది. దానికోసమని ఇది ఉంచడం జరిగింది. తర్వాత జీఎస్టీ టు పాన్ ఫైండ్. జీఎస్టీ నంబర్ ఉంటే పాన్ నంబర్ ఫైండ్ చేసుకోవచ్చు. తర్వాత పాన్ టు ఆధార్. పాన్ నంబర్ ఇవ్వడం ద్వారా ఏ నంబర్ లింక్ అయ్యి ఉందో ఆ ఆధార్ నంబర్ తెలుసుకోవచ్చు. ఇవి 2 సర్వర్స్. ఓకే. తర్వాత పాన్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు. దీంట్లో ఫాదర్ నేమ్ రావు. కొన్నిట్లో ఫాదర్ నేమ్ వస్తాయి. కొన్నిట్లో అడ్రెస్సు, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ కూడా చూపిస్తాయి. అట్లా డిఫరెంట్ ఈ 4 కూడా డీటెయిల్స్ వచ్చేటువంటియే. ఇది ఇందాక మీరు చూసినటువంటిదే. ఏంటది ఆధార్ టు మాస్క్ పాను, పాన్ టు మాస్క్ ఆధారు. నెక్స్ట్ పాన్ టు మాస్క్ ఆధార్ 2 ప్రొవైడర్ సైడ్ నుంచి ఉన్నాయి. తర్వాత పాన్ ఆధార్ లింక్ స్టేటస్ కూడా 2 సర్వర్ల నుంచి ఉన్నాయి. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడికొస్తే వెహికల్ సర్వీసెస్. వెహికల్ సర్వీస్‌లో చూడండి. మీరు డీఎల్‌కి అప్లై చేసుకునేటప్పుడు మెడికల్ సర్టిఫికేట్ కావాలి. అది కూడా ప్రొవైడ్ చేస్తాం. అది కూడా ప్రొవైడ్ చేయడం అంటే మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే మన ప్రొవైడర్స్ మీకు దాంట్లో లైవ్‌గా అప్డేట్ చేస్తారు. ఓకేనా? ఇది దానికి సంబంధించి. పీయూసీ సంబంధించిన 2 సర్వర్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ఆఫ్‌లైనే. తర్వాత డీఎల్ టు మొబైల్ నంబర్ ఫైండ్. నెక్స్ట్ డీఎల్ డీటెయిల్స్ ఫైండ్. 1, 2 సర్వీస్ ప్రొవైడర్స్. తర్వాత ఆర్సీ టు మొబైల్ ఫైండ్. ఆర్సీ నంబర్ ఇస్తే దానికి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఇస్తాయి. మొబైల్ టు ఆర్సీ. మొబైల్ ఇస్తే ఆర్సీ నంబర్ ఇస్తాయి. ఇది ఆర్సీ నంబర్ ఇస్తే మొబైల్ ఇస్తాయి. ఇది మొబైల్ నంబర్ ఇస్తే ఆర్సీ ఇస్తాయి. అట్లా 2. ఆర్సీ ఓనర్ ట్రాక్. ఆర్సీ నంబర్ ఇస్తే వాళ్ళ దగ్గర మనకి సర్వీస్ ప్రొవైడర్ 2 వాళ్ళ దగ్గర ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని మీకు ప్రజెంట్ చేస్తాయి. ఓకే. తర్వాత ఆర్సీ డీటెయిల్స్. ఆర్సీ నంబర్ ఇవ్వడం ద్వారా డీటెయిల్స్ ఫైండ్ చేసేటువంటివి. తర్వాత ఆర్సీ టు ఫాదర్ ఫైండ్. ఇవి కొన్ని మాత్రమే వస్తున్నాయి. పెద్దగా వర్క్ అవ్వట్లేదు. సో, ఎందువల్ల అంటే ఇప్పుడు ఆర్సీలో మనకి ఫాదర్ నేమ్ అనేటువంటి చాలా చోట్ల ఫైండ్ అవ్వట్లేదు. ఓకేనా? ఏయన్నా ఇస్తున్నాము అని ఎవరన్నా చెప్తే గనక అవి మాన్యుయల్‌గా తీసుకొని ప్రింట్ చేసి ఇచ్చేటువంటి విధానం ఉంది. దాని ద్వారా చేస్తారు. ఇది ఒకప్పుడు వర్క్ అయింది. ప్రెజెంట్ కొన్ని కొన్ని అవుతున్నాయి. కొన్ని కొన్ని అవ్వట్లా. అయినటువంటి వరకు యూజ్ చేసుకుంటారని ఉంచడం జరిగింది. తర్వాత ఆర్సీ పీడీఎఫ్ ఆఫ్‌లైన్. ఆఫ్‌లైన్‌లో మీకు ఇక్కడ ఉన్నటువంటియన్నీ ఆన్‌లైను. ఆన్‌లైన్‌లో మీకు రాకపోతే దీంట్లో అప్లై చేయండి. ముందుగా దీంట్లో అప్లై చేయాల్సిన పనేం లేదు. తర్వాత ఆర్సీ సర్వర్‌లు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవైడర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12 సర్వీస్ ప్రొవైడర్స్ అన్ని నుంచి తీసుకున్నటువంటి సర్వీసులన్నీ కూడా మీ అందరికి బెస్ట్ సర్వీస్ ఇద్దామని చేయడం జరిగింది. తర్వాత ఆర్సీ టు మొబైల్ నెంబర్ ఫైండ్ ఇది ఆఫ్‌లైన్. ఓకేనండి. నెక్స్ట్ డీఎల్ 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ నంబర్స్ 7 సర్వీస్ ప్రొవైడర్స్ అన్ని నుంచి ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఇయి సరిపోతాయని ఇంతవరకే స్టాప్ చేయడం జరిగింది. పేజీ క్రాస్ అయిపోతుంది. తర్వాత చలన. మీకేదైనా చలన ఫైండ్ అయితే గనక ఎంత అయ్యింది అనేది చూసుకోవాలంటే ఇక్కడ ఫైండ్ చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించాను. నెక్స్ట్ బ్యాక్ కొడుతున్నాను. తర్వాత రేషన్ కార్డ్ సర్వీస్. ఇవి మనకి సెంట్రల్ రేషన్ కార్డ్ సర్వీస్ మనకి వర్క్ అవ్వదండి. ఊరికే జస్ట్ ఉంది కదా సర్వీస్‌ని అని ఉంచాము. నెక్స్ట్ ఓటర్ సర్వీసెస్. ఓటర్‌లో ఇన్‌స్టెంట్‌గా ఓటర్ మొబైల్ నంబర్ లింక్ చేయటం. ఇక్కడ ఉంది చూడండి ఎపిక్ నంబర్ ఇస్తారు. మొబైల్ నంబర్ ఇస్తారు. యాస్ పర్ ఆధారు ఆధార్‌లో ఉన్న పేరు, ఎపిక్‌లో ఉన్నటువంటి పేరు 2 ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయినప్పుడు
సబ్మిట్ రిక్వెస్ట్ అని కొడితే రిక్వెస్ట్ సబ్మిట్ అయ్యి అమౌంట్ డెబిట్ అయిపోద్ది. తర్వాత ఈ సైన్ అని వస్తది. ఈ సైన్ కంప్లీట్ చేస్తేనే అవుతది. ఈలోపు ఎర్రర్ వస్తే గనక డెబిట్ అయితది. లింక్ అయితే కాదు. అదొకటి గమనించుకోండి. ఓకేనండి. అది రేర్‌గా జరిగిద్ది. అది ఒకసారి చూసుకోండి. 1, 2 సార్లు. ఈ సైన్ కాకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో అవ్వదు. దీనికి ఒక లాజిక్ ఉంది చేసుకోవడానికి. అది ఎవరైనా కావాలనుకున్నటువంటి వాళ్ళు నా వాట్సాప్ నంబర్ మీ అందరి దగ్గర ఉంటది కాబట్టి చేస్తే ఏ నంబర్ అయినా లింక్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ ఉన్నా గాని. అది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చెప్పలేను. మీరు నాకు ఇండివిడ్యువల్‌గా కాల్ చేస్తే ఎవరైనా కావాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం చెప్తా. ఓకేనా? రైట్ అండి. బ్యాక్‌కొస్తున్నాను. తర్వాత వాటర్ సర్వీసెస్‌లో ఇంకా ఉన్నాయి చూడండి. వాటర్ పీడిఎఫ్ ఇన్‌స్టెంట్‌గా డౌన్‌లోడ్ చేసుకునేటువంటి 2 సర్వీస్ ప్రొవైడర్ ఎండ్ నుంచి ఇవి. తర్వాత ఇది ఆఫ్‌లైన్ ప్రొవైడర్. ఆఫ్‌లైన్‌లో మనకి మొబైల్ నంబర్ లింకు వస్తది, పీడిఎఫ్ వస్తది. 2 వస్తాయండి ఆఫ్‌లైన్ మోడ్‌లో. ఓకేనా? 10 మినిట్స్ లోపే ఏదైనా సర్వీస్ వచ్చేస్తుంది. ఆఫ్‌లైన్ అన్నీ కూడా. తర్వాత ఒక పీయూసీ మాత్రం ఒక్కొక్కసారి సప్లయర్ ఆన్‌లో ఉంటే మాత్రం 10, 15 మినిట్స్‌లో వస్తుంది. లేకపోతే కొంచెం టైం తీసుకుంటుంది పీయూసీకి ఒక్కదానికి. నెక్స్ట్ వాటర్ పీడిఎఫ్ పెట్టినా గానీ, వాటర్ మొబైల్ నంబర్ లింక్ పెట్టినా, ఆర్‌సీ గానీ, డీఎల్ గానీ ఏది పెట్టినా బిలో 10 మినిట్సే ఇవ్వడం జరుగుతుంది. మీరొకసారి ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు. మన హిస్టరీ గూడా ఆల్రెడీ పెడుతున్నాం వాట్సాప్ గ్రూప్‌లో. ఒకసారి ఫాలో అవ్వండి. తర్వాత వాటర్ డీటెయిల్స్ ఫైండ్. వాటర్ నంబర్ ఇవ్వడంతో డీటెయిల్స్ వస్తాయండి. నెక్స్ట్ బ్యాక్ కన్నా బ్యాకొచ్చేస్తాం. ప్యానెల్‌కొస్తాం బ్యాక్ అంటే. ఓకేనండి? మనం ఎక్కడి నుంచే కాబట్టి ఎళ్ళింది. తర్వాత ఫార్మర్ సర్వీసెస్. ఫార్మర్‌లో డీబీటీ ఫార్మర్ చెక్. తర్వాత అగ్రిస్టాక్ ఫార్మర్ పీడిఎఫ్‌లో మనకి ఇక్కడ 4 సర్వర్స్ ఉన్నాయి. ఇది ఒక రకమైన డిజైన్ వస్తుంది. ఈ 2 ఒక రకమైన డిజైన్ వస్తది. ఇది ఒక డిజైన్. మొత్తం 3 రకాల డిజైన్స్ వస్తాయండి ఇందులో. ఓకేనా? అగ్రి ఫార్మర్ చెక్ స్టేటస్. ఫార్మర్ యొక్క ఆధార్ నంబర్ ఇవ్వటం ద్వారా వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారా లేదా? వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటనేది ఇక్కడ నుంచి చూడొచ్చు. తర్వాత గో బ్యాక్ అంటున్నాం. అన్న తర్వాత చూడండి ఎక్కడికొచ్చాం ఎలక్ట్రిసిటీ బిల్ సర్వీస్. జస్ట్ ఊరికే మన ఎలక్ట్రిసిటీ బిల్ సర్వీస్‌లో మన సర్వీస్ నంబర్ కొడితే చూపిస్తుంది. అది ప్రెజెంట్ అయితే అంతగా వర్క్ అవ్వట్లా. వేరే ఏపీ కాకుండా అదర్ దాన్ ఏపీ వర్క్ అవుతున్నాయి. ఆర్‌టీపీఎస్ అనేది కూడా అదర్ దాన్ ఏపీ. ఫ్యామిలీ ఐడీ కూడా అదర్ దాన్ ఏపీ. లెర్నింగ్ ఎగ్జామ్ కూడా అదర్ దాన్ ఏపీఏ. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసినటువంటి వాళ్ళు లెర్నింగ్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసేటువంటిది మనకి ఆన్‌లైన్ లేదు. మనకు ఆఫ్‌లైనే. కంపల్సరీ మనం ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళి రాయాల్సిందే. ఆళ్ళిచ్చినటువంటి సెంటర్ ఎక్కడైతే ఉంటదో అక్కడ. అదే నార్త్ మిగిలిన స్టేట్స్ ఉన్నాయి. అది ఆన్‌లైన్‌లోనే వాళ్ళు రాసేసుకోవచ్చు. ఓకేనా? అది ఎల్ఎల్ఆర్. తర్వాత అదర్ సర్వీసెస్. అదర్ సర్వీసెస్ ఒకసారి చూడండి. అదర్ సర్వీసెస్‌లో చాలా సర్వీస్‌లున్నాయి. ఎన్‌పీసీఐ టు బ్యాంక్ స్టేటస్, జీఎస్టీ డీటెయిల్స్ ఫైండ్, జీఎస్టీ టు డీటెయిల్స్ ఫైండ్ 1, 2 ఓకేనా? జీఎస్టీ నుంచి పాన్ నంబర్ ఫైండ్, ఎంఎస్ఎంఈ డీటెయిల్స్, ఎంఎస్ఎంఈ నంబర్ ఇస్తే డీటెయిల్స్ రావటం. టాన్ డీటెయిల్స్. పాన్ నంబర్ లాగా బిజినెస్‌కి టాన్ ఉంటది. ఆ టాన్ డీటెయిల్స్ కూడా వస్తాయి. పాస్‌పోర్ట్ వెరిఫై. మీ దగ్గర పాస్‌పోర్ట్ నంబర్ ఉంటే వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత నేమ్ టు ఎంసీఏ. ఎంసీఏ అనేటువంటి రిజిస్టర్డ్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్‌లో ఎంసీఏ సర్టిఫైడ్ అయి ఉంటారు. వాళ్ళు నేమ్ ఇవ్వటం ద్వారా వాళ్ళది ఆ డీటెయిల్స్ ఫైండ్ చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ టు యూపీఐ ఐడీ. మొబైల్ నంబర్ ఇవ్వటం ద్వారా దానికి లింక్ అయినటువంటి యూపీఐ ఐడీని చూయిస్తాయి. మొబైల్ టు అకౌంట్. ఆ మొబైల్‌కి లింక్ అయినటువంటి అకౌంట్‌ని చూయిస్తది. తర్వాత మొబైల్ టు ఐఎఫ్ఎస్సి. మొబైల్‌తో లింక్ అయినటువంటి బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తాయి. ఇది ఓన్లీ ఐఎఫ్ఎస్సి కోడ్ సంబంధించిన సెర్చ్ 1, 2 ఓకేనండి. తర్వాత పిన్ కోడ్ వెరిఫై. ఓన్లీ పిన్ కోడ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇది సపోజ్ ఒక విలేజ్ గాని, సిటీ గాని ఉందనుకోండి. ఆ సిటీకి సంబంధించినటువంటి సిటీ పేరు ఇవ్వడంతో పిన్ కోడ్ చూపిస్తాయి. తర్వాత డీటెయిల్స్ ఫైండ్. మొబైల్ నంబర్ ఇవ్వడంతో అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అడ్రెస్‌తో సహా ఇందులో వస్తాయి. ఆపరేటర్ ఫైండ్. సపోజు మనం ఇందాట రీచార్జ్ చేసేటప్పుడు చూసాం. పైన నంబర్ ఇచ్చాం. నంబర్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆపరేటర్ చూపిస్తది. ఆటోమేటిక్ ఉంటది. సో, అదే సర్వీసు దీని ద్వారానే చేస్తారు. ఆపరేటర్ ఫైండ్ అంటారు. అది ఏ ఆపరేటర్ అనేది ఇక్కడొస్తుంది. తర్వాత డీటీహెచ్ ప్లాన్ ఫైండ్. డీటీహెచ్ నంబర్ ఇస్తే వాళ్ళు ఏ ప్లాన్‌లో ఉండారు, ఎంత అమౌంట్ ఉంది, ఎంత రీచార్జ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాయి. ఇది ఇందులో వస్తాయి. తర్వాత క్రెడిట్ కార్డ్ డ్యూ. ఎవరైనా క్రెడిట్ కార్డ్ మీకు అందరికి కూడా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఆ క్రెడిట్ కార్డ్‌లో బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ 4 డిజిట్స్ ఇచ్చే మొబైల్ నంబర్ ఇస్తే వాళ్ళు పేమెంట్ ఎంత డ్యూ ఉండారో కూడా చూపించేస్తాయి. తర్వాత బ్యాంక్ అకౌంట్ వెరిఫై. సపోజ్ డీఎంటీ చేస్తారు. డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళది అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఆ యొక్క అకౌంట్ నంబర్ ఎవరి పేరు మీద ఉందో చూపిస్తది. అది ఇక్కడ కూడా మనకు చూపిస్తది. మీరు ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఓటర్ వెరిఫై. ఓటర్ కార్డ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఓటర్ నంబర్ ఇవ్వడం ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. ఆధార్ టు మాస్క్ పాను, పాన్ టు మాస్క్ ఆధారు, తర్వాత పాన్ ఆధార్ లింకు, ఆధార్ నంబర్ వెరిఫై, ఎన్రోల్‌మెంట్ స్టేటస్. ఆల్రెడీ ప్రీవియస్‌గా మనకొచ్చినియి. అయ్యే సర్వీస్ మన ప్రొవైడర్ ఇక్కడ యాడ్ చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా చూపిస్తున్నాయి. ఓకేనండి. ఈ అదర్ సర్వీసెస్‌లో ఉన్నటువంటి ఇక్కడికొచ్చి బ్యాక్ కొట్టండి. బ్యాక్ కొడితే అన్ని సర్వీసులు నేను చూపించినయన్నీ కూడా వర్కింగ్ సర్వీసెస్ అండి. పీయూసీ కట్టర్స్, పీవీసీ కట్టర్స్. పీవీసీ కట్టర్స్ మీకు తెలిసిందే కదండీ! ఇది డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి. ఇది ఆయుష్మాన్ భారత్‌కి సంబంధించి.
ఒరిజినల్ పీడిఎఫ్స్‌ని మీరు అప్‌లోడ్ చేస్తే పీవీసీ కటింగ్ వస్తది కరెక్ట్‌గా. ఆభా కార్డు, ఈ-శ్రామ్ కార్డు, ఆధార్ పీవీసీ వస్తది. సపోజ్ ఉదాహరణ చూపిస్తున్నాను చూడండి. ఆధార్ ఒరిజినల్ పీడీఎఫ్ ఈడ అప్‌లోడ్ చేస్తారు. డిజైన్ ఓల్డ్ డిజైన్ అండ్ న్యూ డిజైన్ అని సెలెక్ట్ చేస్తారు. పాస్‌వర్డ్ ఆ పీడీఎఫ్ పాస్‌వర్డ్ ఉంటది అది ఇక్కడ ఇస్తారు. తర్వాత క్వాలిటీ గుడ్డా, హైయ్యా, సూపరా అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఫోన్ నంబర్ కావాలా? వద్దా? అనేది సెలెక్ట్ చేస్తారు. ఇచ్చేసేసి క్రియేట్ ఆధార్ అంటే క్రియేట్ అయిపోతుంది. అట్లా అన్ని సర్వీసెస్ ఎక్కువ ఇది ఉపయోగంలో ఉంటది కాబట్టి చూపించాను ఎగ్జాంపుల్‌గా. మిగిలినవి కూడా ఉండవని కాదు ఉంటాయి. ఇది ఆటో క్రాప్. ఏ ఫైల్ అయినా సరే అంటే మనం ప్రింట్ తీసుకోవడానికి పీవీసీ కటింగ్‌లో తీసుకోవడానికి కట్టర్ అన్నమాట. ఆటో కట్టర్. ఏదైనా కట్ చేసుకోవచ్చు ఇందులో. ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంతవరకే ఇచ్చాం కదా! మిగిలినవి కూడా తెచ్చుకొని ఇందులో కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మొబైల్ టు డీటెయిల్స్ ఫైండ్. ఆల్రెడీ వేరే దాంట్లో వచ్చింది. ఇక్కడ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మొబైల్ నంబర్ నుంచి డీటెయిల్స్ ఫైండ్. ఓకేనా? ఇలాగా మీరు అన్ని సర్వీసెస్ పనిచేస్తున్నాయి కాబట్టి చక్కగా టాపప్ చేసుకొని ఇన్స్టెంట్ వ్యాలెట్ టాపప్ ఉంది. ఇన్స్టెంట్‌గా అన్ని సర్వీసెస్ వర్క్ అవుతున్నాయి. సో, అందరూ చక్కగా సైన్ అప్ చేసుకొని అందరూ యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చును. ఇది మనకి నైట్ మోడ్ కావాలంటే ఇక్కడికొచ్చి క్లిక్ చేస్తే ఇలాగా మీకు నైట్ మోడ్ కూడా రావడం జరుగుతుంది. సర్వీసెస్ ఈ విధంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక నైట్ టైమ్ అయిందనుకోండి కళ్ళకి ఎఫెక్ట్ లేకుండా ఈ విధంగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనండి. తర్వాత ఇక్కడికొచ్చారు కదా! ఇక్కడ నుంచి లాగౌట్ అన్నారంటే లాగౌట్ అయిపోతుంది. కొత్త యూజర్ సైన్ అప్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు క్రియేట్ న్యూ అకౌంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే గనక మీరు లోపలికి వెళ్ళిన తర్వాత పేమెంట్ అడుగుతుంది యూజర్స్‌ని బట్టి. ఇందులో మనకున్నటువంటి యూజర్స్ ఏమేం పాసిబుల్ ఉందో చూడండి. రిటైలరు, డిస్ట్రిబ్యూటరు, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఇవన్నీ అవైలబుల్ అండి. ఒక్కొక్క ఆహ్, ఐడీకి ఒక్కొక్క ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకేనండి. రైట్ అండి. అందరికీ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశామని అనుకుంటున్నాను. ఓకేనండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అండి.